స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇది నాన్న తండ్రి ఫిబ్రవరి 18వ తేదీన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్‌గా చేరిన తండ్రి, మేము నిన్ను స్తుతించుటకు, ఘనపరిచి, మహింపరిచి, ఆరాధించుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుడవు నాయనా. మా జీవితములలో ప్రతిరోజు ఈ విధముగా మంచి తరుణమును, సమయమును మాకు అనుగ్రహించిన తండ్రి, మాకిచ్చిన ఇటువంటి సమయమును బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. మేమందరమును నా తండ్రి నీ వాక్య ధ్యానంలో నా తండ్రి ప్రతిరోజు ఉదయం లేచిన తండ్రి నిన్ను ధ్యానించుటకు ఇచ్చిన మహా గొప్ప తరుణమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది బోధకుల ద్వారా ప్రతి దినమున తండ్రి ఒక్కొక్క రీతిగా మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ దినము షీలా గారిని బట్టి నీకు వందనాలు నాయనా. మరి మీరు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి స్తోత్రాలు. వారిని మీ సిలువ చాటున మరుగుపరిచిన ప్రభువా, మా ఒక్కొక్కరితో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. అవునా తండ్రి, మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నారని మేము గ్రహిస్తుంటున్నాం. మీరు అక్కడ సమీపమై ఉంటున్నదని మేము గ్రహించిన తండ్రి, నీ వాక్యానుసారముగా మేము జీవించు వారముగా మా మనసులను, హృదయాలను, తలంపులను, క్రియలను నూతనపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఏ ఆటంకము లేకుండా నా తండ్రి మేము పరిశుద్ధ వాక్యాన్ని వినుటకు వినుబుద్ధి పుట్టించమని బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. సర్వోన్నతుడునైనా సర్వశక్తిమంతుడను, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము ఎరిగిన తండ్రివి, ప్రభుడవు, రక్షకుడు నా తండ్రి. నీకే నిన్ను ఆరాధిస్తున్నాం, నీకే స్తుతిస్తున్నాం, మహింపరుస్తూ ఉంచున్నాం నా తండ్రి. ఇంకా జాయిన్ కాలేకపోయిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారికున్న ప్రతి ఆటంకమును తొలగించి నీ చిత్తమైతే నాయన బిడ్డలందరూ జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయండి. నిద్రమత్తు నుండి విడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి కృపగల రాజా, అనారోగ్యము చేత బాధపడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. మీ దయగల హస్తాన్ని చాపి నీ చిత్తమైతే వారిని స్వస్థత పరచగలందలకై బ్రతిమాలి వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తిగల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి దాసరి శీలావర్ధిని గారు, సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్లోని చీరాల పట్టణముకు చెందినవారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోధర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియాకు అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లోథరన్ చర్చిస్ జాతీయ అధ్యక్షుడిగా సేవలందిస్తా ఉన్నారు. వారు 50 పైగా చర్చిలను స్థాపించి వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సిస్టర్ శీలావర్ధిని గారు మరియు లోథర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు మరియు 1 ముద్దుల మనమురాలు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. అందరికీ వందనాలండి. మరి చాలా సంతోషం ఈ రోజున దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ప్రత్యేకంగా బాబీ రత్నాకర్ గారికి మరి నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను పరిచయం చేసిన చీరాల పట్టణానికి సంబంధించినటువంటి పాస్టర్ గారు, చక్కని సింగర్ కూడా మురళి గారు, వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ వారికి కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈ వర్చువల్ ఫెలోషిప్లో ఉదయకాలం 5 to 6:30 వరకు జరిగే కార్యక్రమంలో అప్పుడప్పుడు నేను పాల్గొంటూ ఉన్నాను. దేవుని వాక్య భాగాలు వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు
సహాయం చేస్తూ ఉన్నారు. చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి, వినడానికి, పాల్గొని ప్రభుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు మంచి సమయాన్నిచ్చారు. మార్నింగ్ ఇదే టైము 5-6 అసోసియేషన్ ఆఫ్ ఫ్రీ లూథరన్ కాంగ్రిగేషన్ జరుపున ఒక మార్నింగ్ టైమ్ జూమ్ మీటింగ్ జరుగుతా ఉంటది. అయితే కొన్నిసార్లు నేను హ్మ్. చివరి టైంలో 6-6:30 ఆ టైంలో పాల్గొంటూ ఉంటాను. సండే, మండే ఉండదు. ఆ రోజు 2 డేస్ హాలిడేస్. ఆ టైంలో నేను పాల్గొంటూ దేవుని వాక్యాన్ని వినటం జరుగుతూ ఉంది. నాకు ఈ రీతిగా మరి వర్చువల్ ఫెలోషిప్ పరిచయం. అయితే నన్ను దీంట్లో యాడ్ చేసినటువంటి వాళ్ళు ప్రదీప్ అన్న. ప్రదీప్ అన్న బాపట్ల ఉన్నప్పుడు బాగా పరిచయం. మేము అందరం కలిసి యూఈజీఎఫ్ మెంబర్సంగా దేవుని పరిచర్య చేస్తూ చదువుకున్నాము. ఈ రోజున అందరం చక్కగా సెటిల్ అవ్వడానికి కూడా దేవుడు కృపనిచ్చారు. అందుకు దేవదేవునికి చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరితో మాట్లాడడం, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం, దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవదేవునికి నేను చాలా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లేచిన వెంటనే మొదటి గంట, మొదటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటము అనేది అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన. ఈరోజు చక్కగా పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారిని దేవుడు బహుగా దీవించాలని నా ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా మరి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తప్పకుండా ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. ఈ సహవాసం అనేది దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు. ఒకానొక టైంలో చూస్తే 100 మందికి దాటినటువంటి సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రతిరోజు 40 మెంబర్స్ పైనే ఉండటం జరుగుతా ఉంది. 40 మెంబర్స్. ఇది నిజంగా చాలా సంతోషం. నలుమూలల నుంచి దైవజనులు అనేక రీతులుగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వర్చువల్ ఫెలోషిప్‌లో పాల్గొంటూ ఉన్నందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి మరి బాబీ రత్నాకర్ గారికి నేను ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి లూకాసు వార్తలో నుంచి 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఉదయకాలంలో కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. బైబిల్ గ్రంథాలు ఒక్కోసారి పక్కనే ఉంటే గాని చూడకపోవచ్చు. కానీ ఈరోజు నేను అనుకుంటున్నాను, మీరందరూ ఒక్కొక్క వచనం చదివితే బావుంటదేమో అనిపిస్తా ఉంది. వీలున్న వాళ్ళు చదువుతారు. మరి వీలు లేని వాళ్ళు పర్వాలేదండి. ఆహ్, మొదటి వచనాన్ని నేను ప్రారంభిస్తాను. మీకెవరికన్నా కన్వీనియంట్‌గా ఉంటే చదవండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి చదువుతారండి ఎవరన్నా? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి చదవనండి. ఏడ్చుచు చదవండి అమ్మ. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగిండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరియొకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరినీ క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నానని నేను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక. ఆమేన్. చదివిన వారికి చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ నామానికి వందనాలు. ప్రాతకాల సమయంలో మేము నిన్ను స్తుతించడానికి వర్చువల్ ఫెలోషిప్ ద్వారా మీరు ఇచ్చినటువంటి మంచి సహవాసాన్ని బట్టి వందనాలు. చేరిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు. వాక్యాన్ని చదువుకున్నాం. వాక్యమై ఉన్న దేవుడు ప్రభా, మీరు మా అందరితో మాట్లాడి వాక్యపు వెలుగులో మమ్మల్ని బలపరిచి ఆస్వాదించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ లూకాసు వార్తలో 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మనం చదువుకున్నటువంటి సంఘటనకు ఒక పేరు అనేది పెడుతూ ఉన్నాను. ఆ పేరు ఏంటి అంటే, మనస్సు గెలిచిన మౌన ప్రార్థన. మనస్సు గెలిచిన మౌన ప్రార్థన. ఈ వాక్య భాగము మనము మిగిలిన 4 సువార్తల్లో కూడా చూడగలుగుతాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇదే వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకోవచ్చు. అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు మనము చదువుకోగలుగుతాం. యోహాను గారు చక్కగా మరియా అని పేరు మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ లూకాసు వార్తలో పాపాత్మురాలు అనే మాటను మనం చదువుతాం. మిగిలినటువంటి మార్కు సువార్త, మత్తయి సువార్తలో ఏమని చదువుతాము అంటే, ఆమె గురించి ఒక స్త్రీ అని వ్రాయబడి ఉన్నది. మత్తయి ఒక స్త్రీ అని రాశాడు, అలాగే మార్కు కూడా ఒక స్త్రీ అని వ్రాశాడు. కానీ ఈ లూకాసు వార్తలో మాత్రం పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని మనం చదువుకుంటాం. చూడండి, ఈమెకు ఈ వాక్య భాగానికి ఇవ్వబడినటువంటి టైటిల్ గమనిస్తే, మనస్సు గెలిచిన మౌన ప్రార్థన. ఈమె జీవితాన్ని గురించి మనము ఆలోచన చేస్తే, ఈమె చాలా ధైర్యవంతురాలు, చాలా సాహసవనితని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. చాలా ధైర్యవంతురాలని మనం చెప్పుకోవచ్చు. పాలస్తీనా దేశంలో మనం గమనిస్తే ప్రముఖులైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, ఆహ్వానించినప్పుడు, ఇంటికి పిలిచినప్పుడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. వారికి కాళ్ళకు నీళ్ళివ్వడం, వారికి తల మీద అత్తరు లేక సెంటు ఏదొకటి చల్లడం, ఇవన్నీ ఏంటంటే అతిథులను గౌరవించేటటువంటి పద్ధతులు. పూర్వకాలంలో మనకు కూడా ఏంటి అంటే, మన గృహాలకు ఎవరైనా వస్తే బయట నీళ్లు పెట్టేవాళ్ళు కాళ్ళు కడుక్కొని లోపలికి రావడానికి. తర్వాత మంచినీళ్ళు ఇస్తారు తాగడానికి. ఇది సహజంగా గౌరవంగా వచ్చిన వారిని, అతిథులను సత్కరించడానికి చేసేటటువంటి పనులు. ఇక్కడ ఈమెను గురించి మనం ఆలోచన చేస్తే, ఈమెకు
యేసు ప్రభువారి పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆమె ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనిపించదు. మౌనంగా ఉంది. కానీ ప్రభువారు ఈమె మనసు గురించి, ఈమె గురించి ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఒక ప్రశంస అనేది ఈమెకు ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. ప్రభువారు అందరి హృదయ రహస్యాలను ఎరిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు. మనుషులు మనల్ని ఒక కోణంలో చూస్తారు. మనుషులు ఒక కోణంలో అర్థం చేసుకుంటారు. కానీ దేవుడు చూసేటటువంటి ఆలోచన కానీ, అర్థం చేసుకునే విధానం కానీ, మన హృదయం ఎరిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ద్వారా ప్రశంసించబడినటువంటి స్త్రీలు కొంతమంది ఉన్నారు. వారిలో ఈమె ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒకరని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కనాను స్త్రీని కూడా ఆయన ప్రశంసించాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె దేవుని దగ్గరికి వచ్చినటువంటి తన కుమార్తె విషయంలో ఆమె అడిగినటువంటి విధానాన్ని చూచి ప్రభువారు ఆమెను ప్రశంసించారు. అలాగే మరియను కూడా ప్రశంసించాడు. మనము లూకాసు వార్త 10వ అధ్యాయము 38-42 వరకు చదివినప్పుడు మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని తను ఏర్పాటు చేసుకుందని ఆమెను గురించి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రశంసించారు. అంత మాత్రమే కాదు, దక్షిణ దేశపు రాణి గురించి కూడా ఒక ప్రశంసను మనము చూడగలుగుతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో. అలాగే బీద విధవరాలు ఆమె ప్రభువుకు సమర్పించినటువంటి తన జీవనం అంతటిని బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆమెను కూడా ప్రశంసించారు. స్త్రీలైనటువంటి వారిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి యొక్క అంతరంగాన్ని, వారి జీవిత విధానాన్ని చూచి, వారి ఆలోచనలు ఎరిగి వారిని ప్రశంసించిన విధానము చాలా ఆశ్చర్యం. అంటే ప్రభువారు మనల్ని చూసేది మన అంతరంగాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను బట్టి ఆయన మనలను దీవించి ఆస్వాదించేటటువంటి దేవుడు. ఒక మనిషి సరైనటువంటి కోణంలో అర్థం చేసుకోవటం కష్టం. కానీ దేవుడు మాత్రం సరైనటువంటి ఆలోచన మాత్రం మన పట్ల ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన ఒక్కడే అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనసు గెలిచిన మౌన ప్రార్థన ఆమె ఏం చేసింది? ఎలా ప్రభు సాన్నిధ్యాన్ని ఆమె అనుభవించింది? ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు ఏంటి? ఆమె చేసిన కార్యాలు ఏంటి? విషయాల గురించి గాని మనము ఆలోచించగలిగితే, ఈమె గురించి ఈ లూకా భక్తుడు వ్రాసినటువంటి విషయాలు మొట్టమొదటిగా ఈమె పాపాత్మురాలని చదువుతూ ఉన్నాం. అయితే ఆమె ప్రభుని ఆరాధించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 36వ వచనం, 37వ వచనాన్ని చదవగలిగితే అక్కడ ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆహ్వానించబడ్డారు. అతిథులు అయినటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు అతిథులను చక్కగా ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి ఇచ్చేటటువంటి, వారిని గౌరవించేటటువంటి విధానము చాలా ఒక ఉన్నతంగా ఉంటది అనేది మనకు అర్థమవుతూ ఉంటది. కొంతమంది సరైనటువంటి రీతిలో వచ్చినటువంటి అతిథులను ఆహ్వానించరు. కానీ ఆనాటి కాలంలో పాలస్తీనా దేశంలో అతిథులైనటువంటి వారిని ఆహ్వానించినప్పుడు బయట అరేంజ్ చేస్తారు. ఎందుకు అంటే అందరూ వచ్చి మాట్లాడడానికి, అందరితో వచ్చిన వారు మాట్లాడడానికి వీలువాలుగా బయట అరేంజ్ చేస్తారు. ఆనాటి దినాల్లో కూర్చునేటటువంటి విధానం కూడా బల్లల మీద కాళ్ళు వెనక్కి పెట్టుకొని చేతులు ముందు పెట్టుకొని కూర్చోవడము అనేది వారు భోజనం చేసేటటువంటి పద్ధతి
మనం కొన్నిసార్లు పిక్చర్స్‌లో చూస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినటువంటి సీమోను ఇంటిలో ఉన్నటువంటి యేసయ్యను పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించటము అనేది చాలా గొప్ప విషయం. ఈమె సాహసవనిత, ధైర్యవంతురాలు. యేసు ప్రభుని గురించి విని ఉండవచ్చు. యేసు ప్రభు యొక్క కార్యాలు ఆమె తెలుసుకొని ఉండవచ్చు. తన హృదయంలో ప్రభువుకి ఎంత స్థానం ఇచ్చిందో మనము ఈ యొక్క వచన భాగాలు చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంది. ఆమె దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు ఆమె ఎలా వచ్చింది అంటే, ఆమె ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని ఆరాధించటానికి, ప్రభువుని ఘనపరచటానికి ఆమె వచ్చినటువంటి తీరు చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉన్నది. పాపాత్మురాలని ఆయన మెన్షన్ చేశాడు. అయితే ఆమె ఆరాధనలో ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించటం, సేవించడం, ప్రభువుని స్తుతించడము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనము ఇక్కడ గమనించవచ్చు. ఆమె ప్రభువు దగ్గరకొచ్చింది. తను తెచ్చినటువంటి బుడ్డెను అత్తరు తీసుకొని వచ్చి దేవుని యొక్క పాదాల దగ్గర నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసినని వ్రాయబడి ఉంది. ఇంటికి వచ్చినటువంటి అతిథులకు పిలిచినటువంటి సీమోను ప్రభువుకి నీళ్ళిచ్చినట్లు ఇక్కడ మనకు కనపడదు. వచ్చినటువంటి వారికి ఈ అత్తరు అనేది, పన్నీరు అనేది చల్లటము అనేది ఆనవాయితీ గనక ఆయన ఏ కార్యము ఇక్కడ చేసినట్లు మనకు కనపడదు. ఈ రోజుకి వివాహాల్లో మనం వెళ్ళినప్పుడు కొంతమంది గొప్పగా వివాహాలు జరిగించేటప్పుడు వచ్చినటువంటి వారందరి మీద అత్తరు పన్నీరు అక్కడ కొంతమంది నిలవబెట్టి వాళ్ళ మీద చల్లుతూ ఉంటారు. చాలా మంది ఈ విషయం గమనించి ఉండవచ్చు. ఆ పన్నీరు అనేది బాటిల్స్‌లో తీసుకొని వాటిని చల్లుతూ ఉంటారు. వాళ్ళ చేతికి ఒక ఫ్లవర్ ఇవ్వటమో ఏదో చేస్తా ఉంటారు. అది గౌరవానికి సూచన. వారిని ప్రేమతో రిసీవ్ చేసుకోవడం. కానీ ఇవేవి కూడా మరి ఆనాడు ఆహ్వానించినటువంటి సీమోను చేసినట్లు మనకు కనిపించదు గాని, ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసినటువంటి మర్యాద చాలా చాలా గొప్పది అనేది మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఆమె ఆరాధించిన పాపాత్మురాలు అనగా బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ప్రభు పాదాలకు ఆమె ఆ అత్తరు రాసి తన కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని, చూడండి, పాదాలు కన్నీటితో తడపటము అంటే ఆమె ఎంత కన్నీరు కార్చి ఉండవచ్చో అది మనము ఆలోచన చేస్తే, కాళ్ళు తడిపే కన్నీరు ఆమె హృదయములో, ఆమె పశ్చాత్తాపముతో కూడినటువంటి ఆ కన్నీటిని కార్చినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అనగా పాపాత్మురాలే కానీ ఆమె ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నది. ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నది. తన కన్నీటితో, తను తెచ్చినటువంటి అత్తరుతో ప్రభువుని ఆమె ఆరాధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఆ 38వ వచనంలో ఆమె ఆ పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అనగా ఇప్పుడు ఆ పాదాలను ఆమె ఏం చేసింది అంటే అభిషేకించినటువంటి పాపాత్మురాలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఆరాధించింది, రెండవదిగా అభిషేకిస్తూ ఉన్నది. కన్నీరు ప్లస్ అత్తరు. తన హృదయంలో ఉన్నటువంటి ప్రేమ, యేసు పట్ల ఆమెకున్నటువంటి అభిమానము, ప్రభువుని ఎంతగా ఆమె ప్రేమించిందో, ప్రభువు పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉన్నదో అనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే ప్రభువుని అభిషేకించినటువంటి పాపాత్మురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె
చేస్తా ఉన్నటువంటి పనిని బట్టి అక్కడున్నటువంటి ఆ సీమోను పిలిచినటువంటి సీమోను ఆయన మాట్లాడిన మాటలు మనం గమనిస్తే, ఆయన తలంచిన తలంపులు మనం ఆలోచన చేస్తే, ఆయన గురించి ప్రభువారు ముందుగానే ఆలోచన చేసి ప్రభువే ఆయనతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో యుండును, ఇది పాపాత్మ అని తనలో తాను అనుకొనెను. ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు అంటే, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు అంటున్నాడు, బోధకుడా చెప్పుమనెను. సీమోనుతో వెంటనే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సీమోనుకొచ్చిన తలంపు ప్రభువారు గుర్తెరిగారు. సీమోనుకొచ్చినటువంటి ఆలోచన ప్రభు గ్రహించాడు. వెంటనే నేను నీతో ఒక మాట మాట్లాడాలి అన్నప్పుడు మొత్తానికి సీమోను చెప్పండి అంటున్నాడు. ఒక చిన్న మాటను ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇక్కడ ఇద్దరికి రుణస్థులు అప్పు చేసినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఒక యజమాని దగ్గర అప్పు తీసుకున్నారు. ఒకళ్ళేమో 500, ఒకళ్ళేమో 50 దేనారాలు. 500 దేనారాలు, ఒకళ్ళేమో 50 దేనారాలు. అయితే వాళ్ళిద్దరికీ చెల్లించేటటువంటి ఆధిక్యత లేక అప్పు తీర్చేటటువంటి స్తోమత, శక్తి వాళ్ళ దగ్గర లేదు. అలాంటి సమయంలో ఆ అప్పిచ్చినటువంటి ఆయన ఇద్దరిని క్షమించాడు. క్షమించిన తరువాత వాళ్ళిద్దరిలో ఎక్కువగా ఎవరు ఆ అప్పిచ్చినటువంటి ఆయన్ని ప్రేమిస్తున్నారని ప్రభువే సీమోన్ని అడిగినప్పుడు 500 దేనారాలు కలిగినటువంటి వ్యక్తిని సీమోను చాలా కరెక్ట్‌గా జవాబు చెప్పాడు. చెప్పినటువంటి ఆన్సర్‌ను బట్టి ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఎక్కువగా ప్రేమించారంటే, ఎక్కువగా ఎవరు తీసుకున్నారో వాళ్ళే అనే మాటకు నిజంగా ఆ ప్రభువారు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, అప్పుడు ఆమె వైపు తిరిగి ప్రభువు చెప్పినటువంటి మాట, "ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను." ప్రభువారు సీమోనుతో మాట్లాడినటువంటి మాటలు. ఆ పాపాత్మురాలు అయినటువంటి స్త్రీ గురించి. ఇప్పుడు 500 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తితో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని పోల్చడం మనం చూస్తూ ఉన్నాం. 50 దేనారాలు తీసుకున్నటువంటి వ్యక్తి మరి ఆతిథ్యం ఇస్తూ ఉన్నటువంటి ఈ సీమోనుతో దేవుడు పోల్చి క్లారిఫికేషన్ ఇచ్చి ఆయన తెలియచేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనల్ని చూసేటటువంటి విధానం, మనల్ని అర్థం చేసుకునే విధానం, మన గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకునేటటువంటి తలంపు ఆతి దేవునికి ఒక్కడికి మాత్రమే సాధ్యం. మనుషులు ఎవ్వరు కూడా ఒక మనిషిని సంపూర్ణంగా దేవుడు అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ కూడా ఈ లోకంలో అర్థం చేరు అనేది ఈ వాక్య భాగాన్ని బట్టి మనము గమనించవచ్చు. ఈ 44వ వచనంలో ప్రభువు ఆమెను అభినందిస్తూ ఉన్నాడు. ఆరాధించినటువంటి పాపాత్మురాలు, అభిషేకించిన పాపాత్మురాలు, అభినందించబడినటువంటి పాపాత్మురాలు. ఈమెలో ఉన్నటువంటి సుగుణాలను మనం గమనిస్తే, ప్రభువుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నదో, ప్రభువు పట్ల తన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ, తన హృదయంలో ఉన్నటువంటి ఆ నిశ్చయత, దేవునికి సమర్పించాలి, దేవునికి ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతా ఉన్నది. ఏంటి అంటే, ప్రేమలో భయం ఉండదని మనకు తెలుసు. ప్రేమ ఎప్పుడూ కూడా
ధైర్యాన్ని నింపిద్ది. ప్రేమ ఏం చేస్తది అంటే, ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, శక్తికి మించిన కార్యాలను చెయ్యాలని, ఇవ్వాలని, అది వ్యక్తం చెయ్యాలి అనేటటువంటి మనసు, ఆ ప్రేమించేటటువంటి హృదయానికి ఉంటది అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈమెను పాపాత్మురాలుగా ఈ సీమోను చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో ఈమె ఒక వ్యభిచారో, లేక మరి ఈ లోకములో అందరినీ ఆమె అందరి చేత ద్వేషించబడినటువంటి స్త్రీగాను ఆయన భావిస్తూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క కోణము అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రశంసిస్తూ ఉన్నాడు ఈమెను. ఈమెను ఘనపరుస్తూ ఉన్నాడు. ఈమె నిజంగా పాపాత్మురాలని వ్రాయబడింది కానీ, ఇప్పుడు పుణ్యశ్రీగా ప్రభు చేత ప్రశంస, ఒక ధన్యశ్రీగా ఆమె జీవిత చరిత్ర మారుతూ ఉంది. ఇది ఒక గొప్ప ఆశీర్వాదకరం. ఈమె జీవితంలో క్షమించబడింది, దేవుని చేత అభినందించబడింది, దేవునిని అభిషేకించింది, దేవునిని ఆరాధించింది. ఈమెలో ఉన్నటువంటి ఈ గొప్ప సుగుణాలను బట్టి మనం గమనించగలిగింది ఏంటి అంటే, ప్రభుని మన హృదయములో, మనుషులను బట్టి కాదు గాని, మన హృదయములో దేవుడు మన పట్ల ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి, శిలువ త్యాగాన్ని మనం ఎంతగా ఆరాధించగలుగుతూ ఉన్నాం, ఎంతగా ప్రేమించగలుగుతూ ఉన్నాం, ఎంతగా ఆయన చేత మనము అభినందించబడగలుగుతున్నాము అనేది ప్రశ్నించుకోవడం చాలా ముఖ్యం. అంత మాత్రమే కాదండి, ఆమె పాపము నుంచి, ఆమె అశాంతి నుంచి ఆమె విడుదల పొంది, ఆమె సమాధానాన్ని పొందుకున్నటువంటి స్త్రీగా మనము గమనించగలుగుతాం. ఆమెలో అశాంతి, అసమాధానము, తనలో ఉన్నటువంటి ఆ బలహీనత అంతా కూడా దేవుడు తొలగించాడు. ఆమె గురించి ప్రభువారు ఇచ్చినటువంటి సాక్ష్యం 47వ వచనంలో అంటున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ప్రభువారు ఆమె గురించి చెప్పినటువంటి మాట అంటే, విస్తారముగా ప్రేమించినటువంటి స్త్రీ, విస్తారముగా ప్రభు పట్ల తన ప్రేమను వ్యక్తం చేసినటువంటి స్త్రీ. అంటే ప్రభుని ప్రేమించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ప్రేమించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, వెంబడించాలి. అనగా హృదయపూర్వకంగా, విరిగి నలిగిన మనసు, యథార్థమైనటువంటి హృదయం దేవుడు కోరుకునేది, మనిషి నుంచి దేవుడు ఆశించేది. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, విస్తారముగా ప్రేమించను, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని. నిజంగా ఆమె ఎంత పాపాత్మురాలో, ఆమె ఏం పాపం చేసిందో, పాపాల లిస్ట్ ఏవి కూడా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడలేదు. కానీ ఆమె గురించి వ్రాసినటువంటి మాట పాపాత్మురాలు. ఆ లిస్ట్ అంతా కూడా తొలగిపోయింది. అశాంతితో ఉన్నటువంటి హృదయంలోనికి దేవుడు శాంతినిచ్చాడు, సమాధానమునిచ్చాడు. అందరి ఎదుట ప్రత్యేకంగా సీమోనికి దేవాతి దేవుడు జ్ఞాపకం చేసి సెలవిస్తూ ఉన్నాడు. పిలిచినటువంటి వ్యక్తిలో ఏ తలంపు ఉందో, ఏ ఉద్దేశం ఉన్నదో దేవునికి తెలుసు. అలాగే పిలిచినటువంటి ఆ సీమోనికి తెలుసు. ప్రభుని విమర్శించాలను, లేక ప్రభుని ఇంకా ఆయన గురించి ఇంకా ఏదైనా మాట్లాడాలనో, ఆయనలో ఇంకా ఏమైనా ఉంటే మరి బలహీనతలు పట్టుకోవాలనో ఆ ఉద్దేశాలు ఏమి కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయలేదు. కానీ సీమోను దేవునిని ఆహ్వానించి, ప్రభుని ఆహ్వానించి, మరి ఇవ్వవలసినటువంటి ఆతిథ్యము, చూడవలసినటువంటి పద్ధతిలో చూడకుండా ప్రభుని వచ్చినటువంటి స్త్రీ
మరి ప్రభుని ఆరాధిస్తున్నటువంటి స్త్రీని పట్టుకొని ఆయన విమర్శించడంలో ప్రభువారు సరైనటువంటి జవాబు సీమోనికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ సీమోను జీవితము దేవుని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వాడుగా మనకు కనిపించడు. అంటే వాటర్ దేవుని యొక్క తలంపులు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. దేవుని ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కరుణ, ఆయనకున్నది మనసు ఒకటే. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి, ప్రేమించడానికి వెనుకాడనటువంటి దేవుడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు. పాపిని క్షమించడానికి, ప్రేమించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి ఏతించారు. కానీ మనుషులు చూసేటటువంటి కోణం, మనుషుల యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆలోచనలు ఎంత భిన్నమైనవో మనకిక్కడ అర్థమవుతూ ఉన్నవి. అయితే ఏది ఏమైనా ఈ స్త్రీ జీవితంలో మనము గమనించవలసింది ప్రభు యొక్క మనసును గెలుచుకున్నది. ప్రభు యొక్క ఆలోచనలోనికి వెళ్ళింది. ఆమె ప్రభువుతో మాట్లాడినట్టు గాని, ముచ్చటించినట్లు గాని, తన గురించి చెప్పుకున్నట్లు గాని మనం ఎక్కడా చూడం. ఈ 4 సువార్తల్లో అనేక కోణాల్లో నలుగురు సువార్తికులు రాసిన ప్రభువుని అభిషేకించడం, ప్రభువుకి ఆమె తన ప్రేమను పంచడం, ప్రభువుని ఆమె ఎంతగా ప్రేమిస్తూ ఉన్నదో ఆ ప్రేమను వ్యక్తం చేయడం, ఆమె ఖర్చు పెట్టడం, ప్రభువుకి సమర్పించడం, ఆయనను అభిషేకించడం, ఆమె తెచ్చిన అత్తరును ప్రభువుకి రాయడం, ఇది ప్రత్యేకంగా ఈ 4 సువార్తల్లో వ్రాయబడినటువంటి మాట. ప్రభువుకి ఆమె సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆమెను ప్రభువారు అభినందించడంలో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆమె ప్రభువుకి ఇవ్వవలసింది, చేయవలసింది, ఆమె తను హృదయపూర్వకంగా తన జీవితాన్ని సమర్పించటంలో మనకు అర్థమవుతా ఉంది. చూడండి, ఆమె ఆరాధించింది, అభిషేకించింది, అభినందించబడింది. ఆమె అశాంతిలో నుంచి విడుదల పొంది నెమ్మదిలోనికి వచ్చింది. అయితే ఆమె చరిత్రలోనే ఒక పుణ్యశ్రీగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవాతి దేవుడు ఒక మాట అంటున్నాడు, ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుడు అసలు ఏ మాట చెప్పాలో, ఏది కోరుకోవాలో ఆ స్త్రీకి దేవుడు అది అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాలు క్షమించే అధికారము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఉంది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన బలవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మనము దేవుణ్ణి ఘనపరచాలి, స్తుతించాలి. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, శ్రీమంతుడు, సర్వోన్నతుడు, సర్వంతర్యామి ఆ పాపాన్ని క్షమించానని చెప్పినప్పుడు నిజంగా ఆమె హృదయములో ఆమెకు కలిగింది ఆ పరిపూర్ణత, పరిపూర్ణమైన సంతోషము ఎవ్వరూ కూడా ఇవ్వలేనటువంటిది. యేసు ప్రభు నోట నుంచి ఆ మాట ఆమె దగ్గరకు రావడం ఆమెకెంత దీవెనో గమనించండి. ఆమె ఎంతగా సంతోషంగా, ఆనందంగా తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించిందో ఇక్కడ మనము గమనించాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, హృదయపూర్వకంగా దేవునికి మనము సమర్పించగలిగితే, మనకున్న దానిని ప్రభువుకి మనం ఇవ్వగలిగితే, దేవుడు మనల్ని ఎంతగా ఆయన మనల్ని కూడా మెచ్చుకుంటాడో, ప్రశంసిస్తాడో మనం ఇక్కడ గమనించాలి. ఈమె చేసిన కార్యము ఎప్పుడైనా సరే దేవునిని ప్రేమించేవారు శక్తికి మించి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి అనేటటువంటి ఒక ప్రేరేపణ, ఒక ఆలోచన ఉంటది. ఈమె తెచ్చినటువంటి ఆ అత్తరు ఖరీదు
ఆనాటి కాలంలో మనం గమనిస్తే అది చాలా విలువైనది. చాలా విలువైనది. అది ఒక సంవత్సరానికి సరిపడేటటువంటి జీతమని చరిత్రకారులు తెలియజేస్తా ఉన్నారు. 300 దీనాలు ఉంటది అనేది ఒక అంచనా. అది ప్రభువుకి తన జీవితాన్ని అంతా కూడా ప్రభువుకి సమర్పించడం, దేవుని కొరకు ఖర్చు పెట్టడం. ఆమె సమర్పించిన దానితో 500 మందికి భోజనాన్ని ఏర్పాటు చేయవచ్చంట. నిజంగా చూడండి. తనకంటూ మిగిల్చుకోకుండా ప్రభువుకివ్వడానికి ఆమె తన హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి సమర్పించడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే దేవుడు చెప్పిన మాట, "నీవు సమాధానము గలదానివై వెళ్ళమని" ఆ స్త్రీతో చెప్పెను. అంటే అధిక ప్రేమ చూపించింది. తన పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర క్షమించబడ్డాయని ఒక గొప్ప నిరీక్షణ పొందినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఒకటే కన్నీరు మాత్రమే కార్చింది. మౌన ప్రార్థన. ఆ కన్నీటిలో దాగి ఉన్నదేంటి అంటే మౌన ప్రార్థన. ప్రభు యొక్క మనసును గెలిచిందండి. ప్రభు యొక్క మనసులోనికి వెళ్ళడము అనేది ఆమె కన్నీటి ప్రార్థన అనేది ప్రభు యొక్క మనసును గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనసు గెలిచిన మౌన ప్రార్థన. అందుకే ఈ యొక్క ప్యాసేజీకి, ఈ వాక్య భాగానికి, ఈ సంఘటనకు, ఈ పాపాత్మురాలు చేసినటువంటి, ఆమె సమర్పించినటువంటి, ఆమె దగ్గరున్న దానిని ప్రభువుకి అర్పించినందుకు దేవుడు ఆమెకిచ్చినటువంటి ఒక గొప్ప అవార్డ్ ఏంటయ్యా అంటే సమాధానము. మనిషికి కావలసింది సమాధానం. మనిషికి కావలసింది శాంతి. మనిషికి కావలసింది ప్రేమ. అది సంపూర్ణంగా ఈ రోజున ప్రభు పాదాల దగ్గర ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవెక్కడన్నా దొరుకుతాయా కొనుక్కోవడానికి అంటే ఇవి దొరికేవి కానే కాదు. ఇది దొరికే స్థలం ఒకే ఒక స్థలం. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలు. ఆయన దగ్గరే మనకు ఈ సమాధానము, శాంతి, నెమ్మది అనేది దేవుడు మనకు అనుగ్రహించేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు వీటిని మనకి దయచేవాడు. మనిషికి ఈ రోజున కావాల్సింది ఈ శాంతి, ఈ సమాధానం. యేసులోనే, యేసు రక్తంలోనే ఈ శాంతి, సమాధానాన్ని మనం పొందుకుంటాం గనక దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం ఈ వాక్య భాగము ద్వారా ప్రభుని స్తుతిస్తూ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన హృదయంలో ఉన్నటువంటి తన ప్రేమను తను క్రియారూపకంగా ప్రభువుకి ఆమె తెలియచేసింది. తన చుట్టూ ఉన్న మనుషులు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి అతిథిగా ఉన్నటువంటి సీమోను ఎవరు కూడా ఆమెను అర్థం చేసుకోలేదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఈమెను అర్థం చేసుకున్నాడు. ఈమెను ప్రశంసిస్తూ ఉన్నాడు. ఈమె గురించి ఒక చక్కని మాట తెలియచేశాడు. విస్తారముగా ప్రేమించినటువంటి స్త్రీ, విస్తారమైనటువంటి పాపములు చేసినటువంటి స్త్రీ, విస్తారముగా ప్రభువు చేత ప్రేమించబడి క్షమాపణ నొంది సమాధానముతో సంతోషంగా ఆమె తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఇదే కావాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు మనం దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకోగలుగుతాం. అది ఇచ్చేవాడు ఆయనొక్కడు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే మనకు దొరుకుతది. ఇది మనకు ఎక్కడ ఎవ్వరు కూడా ఇవ్వనటువంటిది గనక ఈ రోజున ప్రతిదినం ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరి ప్రభుని స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనకు ప్రభువారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ గొప్ప సమాధానాన్ని బట్టి, మనకిస్తున్నటువంటి పాప క్షమాపణను బట్టి దేవుని స్తుతిస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ ప్రభువుని గనపరుస్తూ మనం ముందుకు సాగివిడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడి ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. ఆ తర్వాత నేను మీకు ఈ సమయాన్ని అప్పగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఉదయకాలంలో నీ పాదముల దగ్గర చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, విన్న వాక్యము మా హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లు నాయనా నీ పాదాల దగ్గర చేరి ప్రతిదినము కూడా మేము నెమ్మది పొందుకుంటూ, నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను ప్రేమించి నీ యొక్క ఆజ్ఞలు గైకొనే బిడ్డలంగా ఉండునట్లు మీ కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ పరిచర్యని ఇంకను అభివృద్ధి పరచమని యేసు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మీకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆమేన్. దేవుని నామంలో ఇప్పటి వరకు మనకు వాక్య పరిచర్య చేసిన శీలావర్ధిని సిస్టర్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. పాపాత్మురాలైన స్త్రీ గురించి లూకా శుభవార్త 7వ అధ్యాయం నుంచి మనకు తెలియజేసిన ఆ స్త్రీ చేసిన ఆరాధన గురించి, ఆ స్త్రీ చేసిన అభిషేకం గురించి, మరియు ప్రభువు చేత ఆమె అభినందించబడటం, ఆమె సమాధానాన్ని పొందుకోవటం, దేవునిచే అత్యధికంగా ప్రేమించబడటం మరియు విస్తార పాప క్షమాపణ పొందడం, ప్రభువుచే విస్తారంగా ప్రేమించబడటం మనం తెలుసుకున్నాం. ఎంత ఘోర పాపాత్ములైనా దేవునిచే క్షమించబడవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఆయన అంతరంగములను పరిశీలించు నీతిగల దేవుడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది. కాబట్టి మనం ఎంత ఘోర పాపాత్ములమైనా సరే ఆయన పాద సన్నిధిలో చేరినట్లయితే మన హృదయాన్ని పరిశీలన చేసి ఆయన పాపములను క్షమించగలవాడై ఉన్నాడు. మంచి వాక్యాన్ని అందించిన శీలావర్ధిని గారికి మరోసారి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక బంగారు పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ ఉదయకాల వేళలో మీ దేవుని అవసరాలు నిలువబెట్టుకున్నారు. సిలువ చోట్న మరుగుపరిచారు. శ్రేష్టమైన మీ మాటలు చేరుకున్న ప్రతి బిడ్డకు అందించారు. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో చొచ్చుకుపోవడానికి ఆయన ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారమైన జీవితం జీవించాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ గుడికి ఏర్పాటు చేసి ఉదయకాల వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ కూడా ప్లాట్ఫామ్ మీద చేస్తున్నటువంటి తమ్ముడు బాబుని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను నాయన. ఆయనకి సహాయంగా ఉన్నటువంటి తేజాన్ని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, జాన్సన్ బట్టి, స్వరూప్కార్ను బట్టి, తదితరులందరిని బట్టి కూడా కోరికని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ఈ పరిచర్య ఆగకుండా నిరంతరం కొనసాగడానికి సహాయం దయచేయండి. గొప్ప సేవకుల ద్వారా తండ్రి అనేక ఆత్మీయ సత్యాలు తెలుసుకొని ఆత్మీయంగా మేము బలపడుతూ ఉన్నాం. నేను ఈ చిత్తాన్ని బయలుపరచండి. ఇంకా అనేక మంది గొప్ప గొప్ప సేవకులు అనే జూమ్ కుడికలో పాల్గొని వాక్య సందేశాలు అందించి ఆయన మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి కావాల్సినటువంటి సిద్ధపాటును వీళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం వాక్యం అందించినటువంటి మీ దేవుని అవసరాలు శీలావర్ధిని గారిని అయినా మీరు వాడుకున్న రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చినటువంటి నాయన మరి వర్ధ గారైనటువంటి శాస్త్రి గారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి అల్లుని బట్టి, వారి మనవరాలను బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాం. వారి కుటుంబంలో ఇప్పటికీ అనేక మేలు మీరు దయచేసి ఉన్నారు. ఇంకా అనేక మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన. నాయన అదే బాబుని మరి పర్యాయం మీ చేతులకు అప్పగిస్తున్నాను. యథార్థత కలిగిన వాడు తండ్రి, తన మనసులో ఏ కష్టం ఉన్నా కూడా ఓపెన్ గా చెప్తూ ఉంటాడు. కాబట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా మరి ఆ బిడ్డను ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అయినా మా దేవ ఈ దినం అనేక మంది బిడ్డలు చేరారు. ఇక్కడ కొంతమంది బిడ్డలు ఎందుకు మరి జూమ్ కుడికి హాజరు కాలేకపోయారు. మీ చిత్తం అయితే మరి పర్యాయం వాళ్ళందరూ కూడా జూమ్ కుడికిలో పార్టిసిపేట్ చేసి ఆత్మీయంగా బలపడటానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాను. మన ఆయన ఈ దినం పాపాత్మరాలైన స్త్రీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఎత్తి చూపి ఎలాగో సమాధానం పొందుకుంది ఆ విషయాలు మాకు తెలియజేసినటువంటి సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేరుకున్న ప్రతి బిడ్డను దీవించండి. మన ఆయన మా దేవ మేమందరం కూడా మిమ్మల్ని కలిగి ఉండడానికి సహాయం తెచ్చామని
వేదనతో బాధపడుతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ దర్శించండి. నన్ను వ్యాధి బాధలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని బయలుపరచండి. ఇంకా గొప్ప గొప్ప సేవకుల ద్వారా మీ వాక్య పరిచర్య, మీ వాక్య సందేశం వినడానికి సహాయం దయచేయమని మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమున పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మీ అందును నెరవేరును గాక. అందిన ఆహారం దయచేయము. ఆనాడు మా ఎడల దయచేయము. ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. క్షమించు. శోధన పట్టే రాజ్యం, శక్తి, అధికారం అవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరుకున్న మనకును, వాక్యం అందించినటువంటి శిలావర్ధని గారికి, అలాగే కూడికను ఏర్పాటు చేసి అందరిని ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి భావికి, ఆయనకు సహాయం చేస్తున్నటువంటి బిడ్డలందరికీ, ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి మరియు వాక్య సందేశం అందించిన శీలావర్ధిని గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కి, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న తేజ యుగ్నటిస్ గారికి ప్రభు నామంలో వందనములండి. ఈ ప్రోగ్రాం అంతా కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుంది. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ, బాబీ రత్నాకర్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు మిత్రులకు మనం షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తం అయితే తిరిగి రేపటి దినాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందామండి. అందరికీ ప్రభు నామంలో వందనములు.